హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో సేమ్ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేసాం. ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనకు డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ వై అని చెప్పారు. డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ వై అంటే దాని అర్థం ఏంటి? మనకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ అనేది ఎక్స్ మైనస్తోనే భాగించబడాలన్నమాట. అప్పుడైతేనే వాళ్ళు చెప్పిన కండిషను సాటిస్ఫైడ్ అయినట్టు. అంటే ఎక్స్ మైనస్ 4 డివైడ్ అయితేనే మనం ట్రూ అంటే వచ్చిన ఆన్సర్ మనకు ట్రూ అయినట్టు, లేకపోతే ఫాల్స్ అనమాట. ఓకేనా, లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ నాకు గివెన్ ఏమి ఇచ్చారు రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే స్టెప్ 1 మనకి ఏంటి, n ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే n ప్లస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ మైనస్ వై, దీని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇంటూ 1గా కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే నాకు ఇది ఎక్స్ మైనస్ వై వైతోని డివైడ్ అవుతుంది కదా, అంటే వాళ్ళు చెప్పిన కండిషన్ సాటిస్ఫైడ్ అయినట్టు. అంటే ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఓకేనా, ఇప్పుడు సెకండ్ స్టెప్ 2 ఏంటి, అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ. అంటే దాని అర్థం ఏంటి, ఎన్ ప్లస్లో కేని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎన్ ప్లస్లో కేని సబ్స్టిట్యూట్ చేసిన. సెకండ్ వాళ్ళు ఏమంటున్నారు, డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ వై. డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ వై ఎప్పుడు అవుతుంది, దాని యొక్క ఫ్యాక్టర్స్ అంటే నెంబర్స్లో ఇస్తే మీకు అర్థమవుతుంది. ఫ్యాక్టర్స్ అంటే లాస్ట్ క్లాస్లో నెంబర్స్లో ఉంది, మీకు స్టెప్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, దాని యొక్క ఫ్యాక్టర్స్ ఉంటే మనకు ఓకే డివైడ్ అవుతుంది. ఇక్కడ ఏం ఫ్యాక్టర్స్లో కే టర్మ్స్ ఉన్నాయి. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎం అనే ఇంటీజర్ని తీసుకుంటాను అనమాట. ఇక్కడ కే టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎం అనే ఇంటీజర్ని తీసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు నేను కే యొక్క వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఏం ఉండకుండా ఇక్కడ సైడ్ తీసుకెళ్తున్నా. ఇది ఏమవుతుంది, ఇంటూ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఇక్కడ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కే కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ సైడ్ పంపించేస్తే ప్లస్ అవుతుంది. అంటే మైనస్ వై టు పవర్ కే ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ కే. ఓకేనా, అంటే నాకు ఇప్పుడు కే వాల్యూ వచ్చిందనమాట. ఇప్పుడు స్టెప్ 3 ఏంటి, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలన్నమాట. ఎస్ ఆఫ్ కే ప్లస్ 1ని ట్రూ అని ప్రూవ్ చేయాలన్నమాట. అయితే ఎన్ ప్లస్లో కే ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కే ప్లస్ 1 మైనస్ వై టు ద పవర్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని సపరేట్గా రాసుకుంటే ఎంత అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఈ ఫార్ములా ప్రకారము దీని విధంగా రాసుకుంటాను అనమాట. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ వై టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 1. అయితే నాకు ఏమొస్తుంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కే మనకు ఆల్రెడీ వాల్యూ ఉంది కాబట్టి ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎం ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ రాస్తున్నా, వై టు ద పవర్ ఆఫ్ కే వై. ఇప్పుడు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నా ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ ఎక్స్ మైనస్ వై టు ద పవర్ ఆఫ్ కే వై. ఓకే, అయితే ఇప్పుడు వై టు ద పవర్ ఆఫ్ కే వై టు ద పవర్ ఆఫ్ కే కామన్ తీయొచ్చు కదా. ఎం ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ వై టు ద పవర్ ఆఫ్ కేని కామన్ తీస్తే నాకు ఎంత మిగులుతుంది, ఎక్స్ మైనస్ వై మిగులుతుంది. అంటే ఇప్పుడు నాకు ఏమేమి వచ్చిన టర్మ్స్, ఎక్స్ మైనస్ వై అండ్ ఎంఎక్స్ ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ కే. ఓకేనా, ఇంత వచ్చింది. అంటే ఇది ఒక ఇంటీజర్ అనమాట. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఇంటూ సమ్ ఇంటీజర్. ఫస్ట్ కండిషన్ ఎక్స్ మైనస్ వై ఇంటూ 1 అనే ఇంటీజర్ అనమాట. ఇక్కడ నెంబర్ వచ్చింది అంటే మనకు ఏదో కొన్ని ఇంటీజర్ రావాలి. మనకు థర్డ్ కండిషన్లో కూడా ఒక ఇంటీజర్గా తీసుకుంటాం అనమాట. ఎక్స్ మైనస్ వై ఇంటూ సమ్ ఇంటీజర్ అంటే నాకు ఆన్సర్ వచ్చినట్టే అనమాట. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.